సంపాదించాలి మనం అనే మైండ్ అవును. సెట్ ఏం లేదు. అవును. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలేదు అది. క్యాజువల్ గానే. ముందే ఆనందంగానే బయటకొచ్చారు. ఆ, ఇది ఆంధ్ర, తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారో అంటే అట్లనే. ఆ, అంటే ఇంకా అక్కడన్నా హెసిటేషన్ ఉండే, ఆ. బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్. అయితే ఈ వారధి ఫార్మ్స్ పెట్టి అంటే డబ్బుల గురించా లేదంటే కీర్తి గురించా ఏ ఉద్దేశంతో అంటే ప్రజలకు సహాయం చేద్దాం సేవ గురించి ఇది స్టార్ట్ చేశారా? అంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ముందే అనుకుంటారు నాకు డబ్బులు రావాలి డబ్బులు అనుకుంటారు. కొంతమంది ఏమంటారు సేవ చేయాలంటారు. అవును. కొంతమంది ఏమో పేరు చాలరా మనకి అంటారు. మీకు చాలా పేరు ఉందని అంటాం, వాళ్ళు డబ్బులు గురించి ఆలోచించరు ఆయన. మరి నిజంగా మన నేత్రాన్ని అడిగినా నేత్రాన్ని నిజాలు ఎక్కువ చెప్తాను. చెప్పు వారధి. టు బి ఫ్రాంక్ మేము అంటే బతకడానికి కోసమే స్టార్ట్ చేసినాం ఫార్మింగ్. అంటే మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు అంటే అన్ని వదిలేసుకుని వచ్చిండు వంశీ. ఇప్పుడు వంశీకి 0 బ్యాలెన్స్, నాకు 0 బ్యాలెన్స్. వాళ్ళిద్దరికి సమ్ అండర్స్టాండింగ్ తోని మంత్లీ 1 lakh అట్లా ఇచ్చేవాళ్ళు. 12 months వరకు ఇస్తాము. ఆ తర్వాత అప్పటి వరకు మీరు ఏదో ఒకటి సెట్ చేసుకోండి అన్నట్టు ఉండే. అయితే మేమేమనుకున్నాం అంటే అప్పటికి 3-4 months అయిపోయింది. ఏం అర్థమైతే ఏం చేయాలో ఇద్దరికి. వంశీకేమో మళ్ళీ అదే యాప్టిట్యూడ్ ఆ లైఫ్ స్టైల్ పోబుద్ది అవుతలేదు, ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయబుద్ది అవుతుంది. నాకు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుంది, యోగానో లేకపోతే ఫార్మింగ్ ఇట్లా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ గుడ్లు అనుకున్నాం, నాటుకోడి గుడ్లు లాభాలు బాగుంటాయి, గుడ్ల ఫార్మింగ్ అని అనుకొని చూసినాం. ప్లేస్ దొరకలే దగ్గరలో, షెడ్ కదంతా. వంశీకి 20 lakhs లోన్ కూడా వచ్చింది. దాంతో ఒక షెడ్ వేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం. ల్యాండ్ దొరకకపోయేసరికి ఇట్లా ఇంకా వీడియోస్ చూసి యూట్యూబ్లో విజయరామ్ గారు వీడియోస్ చూసినాం, సేవ్ ఆర్గనైజేషన్ది. పోయి న్యాచురల్ ఫార్మింగ్. అప్పుడు కొంచెం డబ్బు తగ్గి ఈ ఫార్మింగ్ మీద కూరగాయల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా స్టార్ట్ చేసి ఒక దగ్గర పోయిన వేరే ఫామ్లో అక్కడ కొన్ని రోజులు తిరిగి చూసి వేరే ఫార్మర్స్ని ఎట్లా చేస్తున్నారు ఏంది అని. ఆ గుడ్లది క్యాన్సిల్ అయిపోయింది, ఇటు ఫార్మింగ్ అని వచ్చింది. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు నేను ఇంట్రెస్ట్తోని బీ కీపింగ్ ట్రైనింగ్ చేసిన. అయితే అదెందుకు స్టార్ట్ చేయొద్దు, ఒకసారి బాక్స్ తెచ్చుకుందాము అని. ఒక బీ కీపింగ్, హనీ బీ కీపింగ్. అయితే ఒక బాక్స్ తెచ్చుకున్నాం. ఆ బాక్స్ వీడియో పెట్టినా. అంటే ఫార్మింగ్లోనే ఇప్పటికీ డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ కొంచెం పోయింది. అంటే దాని మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ అసలు ఫార్మింగ్ అంటే ఏంది నేర్చుకుందాం అనే టైంలో ఆ బీ బాక్స్ తెచ్చుకొని వీడియో పెడితే అందరు హనీ అడిగిండ్రు, మీ దగ్గర హనీ ఉందా అని. నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అరే మనమే ఎందుకు అమ్మకూడదు అని అట్లా అది మళ్ళీ బిజినెస్ లా మారింది. ఫార్మింగ్ నుంచి బిజినెస్ లా మారింది. అటు ఫార్మింగ్ నేర్చుకోకుండా అయిపోయింది నాకు. ఇటు హనీది ఎక్కువ సేల్స్ వచ్చి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. అప్పుడు వారధి ఫార్మ్స్ అని స్టార్ట్ చేసి హనీ, మళ్ళీ ఫార్మర్స్ని కలుస్తూ ఉంటాం. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మా షాప్లో అమ్మడం అట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ మీద ఎక్కువ అవగాహన రావాలి అని ఫార్మర్స్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ దగ్గరనే కొనుక్కునేటట్టు చేస్తాం. ఓకే, డబ్బులు సంపాదించాలి, మనం బతకాలి మంచిగా. అంటే మొత్తంకి సేవ్ ఏం కాదు, డబ్బులు అంటే డబ్బు ఉంటేనే చేయగలం ఏదైనా. డబ్బు లేకుండా నేనేదో నీకు హెల్ప్ చేస్తా, నీ దగ్గర ఏం లేదు నాకేం చేస్తావు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయ్యి దాంట్లో నుంచి కొంచెం ఇస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే వంశీకృష్ణ, ఈ రాజకీయాల గురించి ఏమైనా ఐడియా ఉందా? రాజకీయాల గురించి అంటే తెలంగాణ కానీ ఆంధ్ర రాజకీయాలు చాలా తక్కువ అండి. చాలా రాజకీయాలు ఇంట్లో న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూడండి నేను. ఈటీవీ న్యూస్ ఒకటి 2-3 minutes హెడ్లైన్స్ ఒకటి చూస్తాను 9 o'clock అంతే. అంత ఐడియా లేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆ సినిమాలు చూస్తుంటావా మరి నేత్ర? మరి ఏంటి ఎవరెవరు ఇష్టం నీకు బాగా? అంటే సినిమాని బట్టి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరు నచ్చుతుంది. అంటే ఒక ఫేవరెట్ అంటూ ఎవరు లేరు? ఏ సినిమాలు చూస్తారు? మలయాళం ఫహద్ ఫాసిల్ వాళ్ళు, దుల్కర్ సల్మాన్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాల్లోకి వచ్చా తెలుసా నీకేమన్నా? తెలుసు, కానీ పెద్ద పాలిటిక్స్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మా వంశీకృష్ణ అడుగుతాను, ఏమైనా ఐడియా ఉందా అన్నా? పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటారు, ఏంటి నిజంగా? అంటే మీరు కథలు చెప్తుంటారు కదా, అంటే దాన్ని బట్టి ఏమన్నా? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ముందు గారు అండి కూడా ఇంపార్టెన్స్ తెలియదు. అవును, నాకు ఈ పోస్ట్ మ్యారేజ్ ఈ బిజినెస్ లైన్స్ లోకి వచ్చినాక అందరిని అండి అనాలి, గారు అని
సంబోధించాలని ఇదివరకు పేరు పెట్టి పవన్ అర్థమైంది. కళ్యాణ్. ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ అంటే కింద కామెంట్స్ లో అందరు ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రి. వీళ్ళు ఎందుకు తిడతారు, మనం సచినే అంటాం కదా, సచిన్ గారు అనం కదా, పవన్ కళ్యాణ్ ని గారు అనుకుంటేనేమో తిడుతున్నారు అని ఫీల్ అవుతుంటి. కానీ నిజమే, ఆ, అంటే అది అనడమే కరెక్ట్ అని తెలుసుకున్నా. ఉమ్, అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం అనడానికి 2 కారణాలు. ఒకటి తమ్ముడు అని, అంటే చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ తమ్ముడు. ఓకే. అంటే అందరూ మీ అన్న మోటివేషన్లు ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చినవా, ఉమ్, మీ అన్న తీసుకొచ్చిండా, ఉమ్, అది ఇది అంటే నాకు అంటే రావద్దా నేను ఏంది, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు కదా అని పవన్ కళ్యాణ్ రాకుండా ఆగిపోలేదు కదా, ఉమ్, ఇద్దరు ఉన్నారు కదా ఇండస్ట్రీలా, ఇద్దరు వాళ్ళకంటూ వాళ్ళ పేర్లు ఉన్నాయి. అట్లా నేను మా అన్న చిరంజీవి, నేను పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవుతా అన్నమాట. సో అండ్ అదర్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ అది కూడా చాలా ఇష్టం, ఈజీ ఉంటది. ఆ, తమ్ముడు తీసుకున్నా, తొలి ప్రేమ తీసుకున్నా మన ఇంట్లో మనిషిలాగా చేసేస్తాడు. అది. అందుకే మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అంత ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తది. ఉమ్, నాకు పాజిటివ్ అనిపిస్తది యాక్టింగ్ పరంగా గానీ, ఉమ్, అండ్ తమ్ముడు అన్న ఒక రీజన్ వల్ల. రాజకీయాలు పెద్ద ఐడియా లేదండి. ఉమ్. అంటే అక్కడ తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా అంటున్నారు వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇక్కడైతే కాంగ్రెస్, బీజేపీ, నెక్స్ట్ బీఆర్ఎస్ ఓకే ఓకే. తెలంగాణలో. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా? బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి పార్టీ. భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళామమ్మా నేత్ర. ఎక్కువ శాతం న్యాచురల్ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఓకే. వెళ్తూ ఉంటాం. అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి. ఈసారి మా కాకినాడ రా సార్, కాకినాడ వెళ్ళినాం కానీ ఫార్మర్స్ కి వెళ్ళలే కదా. తిరుగుతూ ఉంటాం చాలా. తిరుగుతుంటారా? ఓకే. బాపట్ల. ఓకే సార్, మా కాకినాడ కూడా రండి సరదాగా. వస్తాం. మా ప్రజలందరూ కూడా మేము మనం పరిచయం చేస్తాం. న్యాచురల్ ఫార్మర్స్ ఉంటే వస్తాం డెఫినెట్. అయితే ఫారెన్ ట్రిప్స్ అని వెళ్ళారు ఇంతవరకు అన్న ఇద్దరును? వెళ్ళలేదు. వెళ్ళలేదు. నాది పాస్పోర్ట్ ఎప్పుడు బీటెక్ లో తీసుకున్నది ఎక్స్పైర్ కూడా అయిపోయింది. ఇయర్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక్కసారి కూడా పోలేదు. అంటే ఎందుకు అడుగుతుందంటే మీలాంటి వాళ్ళకి చాలామంది వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు సంపాదించి మంచి మంచి లగ్జరీ కార్లు, అలాగే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని, అంటే ఆ లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలని కొంతమంది అమెరికా వెళ్ళిపోవాలని కోరుకుంటుంటారు. మీకు ఆ కోరిక లేనట్టుగా అనిపిస్తుంది నాకు. మాకు ఇద్దరు కొంచెం ట్రావెలింగ్ అదంతా పెద్ద నచ్చది. లగ్జరీ కానీ ట్రావెలింగ్ కానీ. షిమ్లా పోయినాం, మాకు ఏం చేయాలో అర్థమవుతుంది. ఫార్మ్స్ ఎదుక్కుంటా కూర్చున్నాం. యాపిల్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఏది మాకు ఇట్లా సీనరీ ఏదన్నా వ్యూ పాయింట్కి వెళ్ళి కూర్చుంటే అదేం కిక్ వస్తలే. ఏదైనా పండు కనిపిస్తుందా, కూరగాయలు కనిపిస్తాయా అని వెతుకుతున్నాం. పోయినప్పుడు కూడా నాన్ వెజ్ దొరకదు అక్కడ. నాకు మన హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుంది. అంటే వాళ్ళు తినే ఫుడ్ చూస్తుంటే వీళ్ళు ఇదంతా ఎట్లా తింటున్నారు ఇంత సప్పగా. ఏంటంటే మా ఫామ్ లో వెజిటబుల్స్ అంటే మీరున్నప్పుడు చెప్పారా? నేను ఉన్నప్పుడు కస్టమర్స్ అన్నారు. అంటే వాళ్ళు, నేను ఇంజాపూర్ స్టోర్ లో వర్క్ చేసిన, నేను వేరే హౌస్ లో వర్క్ చేసిన, ఇంజాపూర్ స్టోర్ లో వర్క్ చేసిన. బట్ అక్కడికి వచ్చినప్పుడు వచ్చేది కస్టమర్స్ అన్నారు, ఇక్కడ అన్ని ఉన్నాయి అన్నారు కదా, మేము డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఇక్కడికి వస్తే ఈ 2 ఉన్నాయి కదా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఏం ఫార్మింగ్ చేయట్లేదు కదా, మీకు వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేది. అడిగేది. అప్పుడు ఇక్కడ ఫామ్ ఉండేది మేడం, ఫామ్ నుంచి వచ్చేదని మేము చెప్పేది. ఓకే, మీరే చెప్పేవాళ్ళ లేకుంటే అంటే నేను చెప్పేది. అంటే అప్పుడు మేమే ఉంటాం కదా, మాక్సిమం స్టోర్ లో 2 షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ ఒకళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్ నుంచి ఒకళ్ళు ఉంటారు. మాక్సిమం వీళ్ళిద్దరే వీళ్ళే మెయింటైన్ ఆ ఇంజాపూర్ స్టోర్ లో ఏది వచ్చినా కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా డౌట్ ఇట్లా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్ వచ్చినా రాజేష్ అన్న ఉంటుంది, రాజేష్ అన్నకు కాల్ చేసేది. ఓకే. అంటే వంశీ మీతో చెప్పేవాడా, ఒకవేళ కస్టమర్స్ అడిగితే మాకు బయట పొలాలు ఉన్నాయి అక్కడ నుంచి పండించుకొని తీసుకొస్తాము వెజిటేబుల్స్ కానీ, లేకపోతే మీరే మీ స్వయం అంటే వేరే ఫామ్ ఉంది, అది వేరే ఫామ్ నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పేది. పక్కా, ఎందుకంటే ఆ వీడియో మొత్తం రికార్డెడ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అలానే చెప్పేవాడు మీకు? అంటే వంశీ కాదు కానీ కింద మాకు ఉన్న రాజేష్ అతను చెప్పేది. ఓకే. సో రాజేష్ మీకు అలా చెప్పేవాడు. అంటే మేము వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు మేము వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా, అప్పుడు మేము చెప్పకుండా ఉంటే అవుతుంది. మిగతా పంటలే నేను. సో మీకు ఎవరు చెప్పారు అని చెప్పి నేను అడుగుతున్నా. సో రాజేష్ అనే వ్యక్తి చెప్పాడు, ఇంకో ఫామ్ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి అవన్నీ తీసుకొస్తామని చెప్పి చెప్పాడు. ఓకే. సో మీరు అక్కడ వేర్ హౌస్ లో వర్క్ చేసేటప్పుడు అన్ని ప్యూరిటీగా లైక్ అంతా నీట్ అండ్ క్లీన్. ఓకే, వేరే రోజులో ప్యాకింగ్ అయినా ఏదైనా సరే, అంటే అవి తెచ్చే ఏమైనా సరే ప్రొడక్ట్స్, అంటే ప్యాకింగ్ చేసే ఎక్విప్మెంట్స్ అయినా ఏవైనా కానీ సరే నీట్ అండ్ క్లీన్ గా ప్యాక్ చేయించేదాన్ని. అక్కడైతే ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు. మొత్తం నీట్ గా మాస్క్, గ్లౌజెస్
ఇవన్నీ వేసుకొని చేసేది. ఓకే. సో అక్కడ ఎన్ని మంత్స్ వర్క్ చేసావు? ఫస్ట్ నేను వర్క్ చేసింది వేర్ హౌస్ లో ఓకే. నియర్లీ 1 month దాకా చేసి ఉండే. తర్వాతకి ఇంజాపూర్ లో ఒక 15 days 20 days అలా వర్క్ చేసిన. దాని తర్వాతకి మా హెచ్ఆర్ మేడం తనని రిమూవ్ చేసిన తర్వాతకి నేను వేర్ హౌస్ లో ఆర్డర్ షిప్ చేయడము, ఇట్లా కాల్స్, కస్టమర్ కేర్ కాల్స్ ఇలా వర్క్ చేసిన. ఓకే. సో టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ వంశీ ఫార్మ్స్ కి సంబంధించి? నేనున్నప్పుడు నియర్లీ 12 to 13 members ఉంది. ఓకే. సో అప్పుడు గచ్చిబౌలి బ్రాంచ్ కూడా ఉండేనా? ఉన్నా. ఓకే. అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ మళ్ళీ? అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేదు, మొత్తం రాజేష్ అనే అతనే చూసుకునేది మొత్తం. ఓకే. ఇక్కడ వేర్ హౌస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రొడక్ట్లు రావాలన్నా, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్ అయినా, నెక్స్ట్ ఇంజాపూర్ స్టోర్కి స్టాక్ ఏదైనా కానీ సరే రాజేష్ అనే అతను మనకి చూసుకునేది మొత్తం. ఓకే. సో వంశీ అలాగే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సో ఒక మోటివేషనల్ స్పీకర్స్ అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు చూసేవాళ్ళు. మరి అంత మోటివేషనల్ స్పీకర్స్ అలాగే ఎంత ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మరి ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తుంది జనాలకి. సో అది ఎలా క్లియర్ చేద్దామంటే ఏం చెప్తాను? అంటే డౌట్ అంటే ఫస్ట్ అసలు వీళ్ళు ఒకటే ఏంటంటే వీళ్ళున్న ఫామ్లో వెజిటేబుల్స్ పండించి అవి స్టోర్లో పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, డైరెక్ట్గా వీళ్ళు స్టాక్ తీసుకొచ్చేది కానీ డైరెక్ట్గా వీడియోస్ చేసి వీళ్ళకి మంచిగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే చాలా మంది అనేది ఒక డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్ రాదు కదా. ఓకే. మీతో అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ కింద కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు. సో ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ జెన్యూన్ అయితే వీడియోస్ అంటే జెన్యూన్ అయితే అక్కడ కామెంట్స్ ఆన్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా అనేది కామెంట్ చేస్తారు. ఓకే నేను వంశీ ఫార్మ్స్లో ప్రోడక్ట్ తీసుకున్నా, బాగుంది, మీరు అందరు ఇలా అంటున్నారు, ఇలా ఏం కాదు, వీళ్ళు జెన్యూన్ గా చేస్తున్నారు అనేది ఒకటి ఉండదు కదా. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ ఒక పాజిటివ్ ఒక 2-3 పాజిటివ్ కామెంట్స్ వస్తే కొంచెం మంది వాళ్ళ కామెంట్ చూసి ఓకేనేమో వీళ్ళు యాంటీ కాబట్టి వీళ్ళకి నచ్చదు కాబట్టి ఇట్లా పెడుతున్నారేమో, వీళ్ళు యూజ్ చేసినారుగా జెన్యూన్ కాబట్టి అనేది ఒకటి యూజ్ ఉంటుంది కదా. కామెంట్స్ ఆన్ చేయొచ్చు కదా, కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? జెన్యూన్ అన్నప్పుడు కామెంట్స్ ఆన్ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తారు, బాగుందని చెప్తారు కదా. ఓకే డన్. అది పక్కన పెడితే ఎందుకు మీరు వంశీ ఫామ్ల నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే కొన్ని డేస్ ట్రావెల్ చేసిన తర్వాతకి నేను ఫస్ట్ వెళ్ళింది ఫార్మింగ్ నేర్చుకుందామని. సో అప్పుడు వెజిటేబుల్స్ అదే బెండకాయ, బీరకాయ ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నారు. నేను ఎంతో కొంత నేర్చుకుందాం, అలాగే ఇంకా అక్కడ చేసేది ఏందో అనేది నేర్చుకుందాము, అలాగే మనం కొంచెం వీడియో షూట్ చేసుకుందాము అనేది నాకు అనిపించింది. నేను డైరెక్ట్ చెప్పిన సార్ వంశీ గారికి చెప్పిన. అయితే ఫస్ట్ మంచినే రెస్పాన్స్ అనేది మనకి రిప్లై ఇచ్చినారు. దాని తర్వాతకి మళ్ళీ 1 hourలో అది నేనే చేద్దాం అనుకుంటున్నా భరత్, అది కానీ మళ్ళీ నువ్వు చేస్తే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది వ్యూవర్స్కి అని అన్నారు. ఓకే సార్ నేను చెయ్యను, మీరే చేయండి సార్, నేను ఇక్కడే మంచిగా చూసుకుంటా సార్, స్టోరు ఇవన్నీ అంటే వేరే హౌస్లో అప్పుడు నేనే చూసుకునేది, నేను చూసుకుంటా సార్ అని చెప్పి. మళ్ళీ ఒక 4 days తర్వాతకి ఒక చిన్న మా అమ్మ వచ్చిన హైదరాబాద్ వచ్చిన మీట్ అవ్వడానికి పోయినా. ఆ రోజు ట్యూస్డే అనుకుంటా, వెనస్డే రోజు మనకి స్టోర్లో వెజిటేబుల్స్ అన్ని స్టాక్ పంపాలి. బట్ ఆ రోజు మా మమ్మీ వాళ్ళు వచ్చినారని నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. రాజేష్ అన్న స్టాక్ పంపిస్తా అన్నారు. నేను వెళ్ళి వచ్చేసరికి నైట్ 9 అట్లయింది. అప్పుడు నా దగ్గర ఆఫీస్ ఫోన్ అండ్ వేరే హౌస్ కీస్ ఉండేవి, అవి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసిన. దాని తర్వాతకి నేను రూమ్కి వెళ్ళినాక అప్పుడు టైం వచ్చేసి 10 అవుతున్నది నైట్. నేను గ్రూప్స్లలో ఉండేది, ఇంజాపూర్, గచ్చిబౌలి, వేర్ హౌస్ ఇట్లా ఆఫీస్ 4-5 గ్రూప్స్ ఉండేవి. నన్ను అన్నిట్లలో రిమూవ్ చేసినారు. ఎవరు రిమూవ్ చేశారు? రాజేష్ అనే అతను రిమూవ్ చేసినారు. ఓకే. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాని తర్వాతకి నేను వంశీ గారికి కాల్ చేసిన, రాజేష్ అన్నకి కాల్ చేసిన. ఆ టైంలో రిమూవ్ చేయడం అంటే అప్పుడు నా మైండ్ సెట్ ఒకవేళ ఏమన్నా అయితే అంటే నేనేమో ఆయన ఆలోచించుకుంటా, అంటే అసలు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు. అసలు ఎందుకు రిమూవ్ చేసినారు, రీజన్ చెప్పకుండా రిమూవ్ చేసినారు. చాలా కాల్స్ చేసిన తర్వాతకి రాజేష్ నువ్వు ఇట్లా వీడియో చేస్తా అన్నావు కదా, అది సార్కి నచ్చలేదు, సో రిమూవ్ చేసినారు అని అన్నారు. సో దీనికి బ్యాక్ ఏంటంటే నేను 1 week ముందు వేర్ హౌస్లో స్టాఫ్ తక్కువ అయితే మా వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు అడిగినారు, అక్కడ వంశీ వాళ్ళ మమ్మీ అడిగినారు. నేను ఇద్దరిని తీసుకొచ్చిన, ఒకళ్ళు ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు ఖమ్మం నుంచి తీసుకొచ్చిన. ఫస్ట్ డే వర్క్ చూసి చెప్తా అన్నారు, ఓకే అన్నారు. అప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది. బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బయట ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను బిఎన్ రెడ్డిలో రూమ్ తీసుకున్నా. 2 months రెంట్ పే చేసిన. అలాగే అప్పుడు గ్రాస్ నియర్లీ 20,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన. వాళ్ళు వచ్చినారు, ఇంక ఇక్కడ ఓకే ఫిక్స్ అయినది కదా, మంచి చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గర ఉంటుంది, వచ్చిపోవచ్చు అనేది తీసుకున్నా. అప్పుడు
వాళ్ళు వచ్చినారు, వాళ్ళని 1 week లో వాళ్ళని వద్దన్నారు, నన్ను రిమూవ్ చేసినారు. సరే వాళ్ళంటే చెప్పినారు వద్దు అని చెప్పినారు, బట్ నన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా తీసేసినారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ గా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు, అంటే అట్లా రిమూవ్ చేసినారు నైట్ 10కి మళ్ళీ రిమూవ్ చేసినారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. బట్ అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నది అతనే కదా, ఒక మోటివేషనల్ స్పీకర్ కి ఆ బాధ ఏందో తెలుసు, బట్ నన్ను అలా రిమూవ్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. సరే నేను వీడియో తీయడం చెప్పడం అనేది తప్పే, ఓకే సిల్లీ రీజన్ అనిపిస్తలే నీకు? సరే సరే తప్పు, సిల్లీ రీజన్ అనిపిస్తలేదా? నాకు అనిపించట్లేదు. ఆ వీడియో తీస్తా అంటే ఆ గ్రూప్ లోకి రిమూవ్ చేశారంటే జనాలు కూడా నమ్మలేకపోతారు. బట్ నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఒకసారి చూపిరా ప్రూఫ్ ఏముందో. అంటే రిమూవ్ చేసినారు, గ్రూప్స్ లో నుంచి రిమూవ్ చేసినారు. యా అదే, ఎందుకంటే అంటే అదే ఓకే రావచ్చు, కామెంట్ రావచ్చు, ఎందుకంటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ అయి ఉండి లైక్ ఆ గ్రూప్ లోకి వెళ్ళి సో ఒక వీడియో తీసుకోవడానికి తప్పులేదు నీది, ఎందుకంటే అడగడానికి తప్పులేదు నీది. బట్ ఓకే భరత్ నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదు, సరే నాకు ఒక మాట చెప్పు, నాకు ఒక మాట చెప్పి భరత్ నువ్వు ఇట్లా అంటున్నావు నన్ను ఇట్లా గ్రూప్ లో ఇట్లా వీడియో చేస్తున్నావు కదా, నాకు నచ్చలేదు, ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నువ్వు చేసేది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా అంటున్నావు కదా, ఓకే నువ్వు చెయ్యి. వంశీ ఫార్మ్స్ ఇంజాపూర్, గచ్చిపల్లి టీమ్, ఇంజాపూర్ స్టోర్, వేర్ హౌస్ టీమ్, వంశీ ఫార్మ్స్. ఓకే, సో అన్నిటికీ ఎట్ టైం ఒకటే రోజు రిమూవ్ చేశారు, ఒకసారి రిమూవ్ చేసి. ఓకే, ఆకుల రాజేష్, ఓకే డన్నా. ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, సరే నేను వీడియోస్ తీస్తా అని చెప్పడం సరే తప్పు లేదు, రాండమ్ అడిగినావు, సరే నేను ఒప్పుకుంటా అన్న, అంటే వ్యూవర్స్ మళ్ళీ ఏమనుకుంటా, సరే నేను ఒప్పుకుంటా, తప్పు ఒప్పుకుంటా, బట్ నాకు ఒక మాట చెప్పి సరే భరత్ నువ్వు ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇట్లా నాకు నచ్చలేదు, సరే అందుకనే ఇప్పటి నుంచి 1 week ఇంకొక 1 week ఛాన్స్ ఇస్తున్నా, ఏమైనా చూసుకో, ఈ 1 week నుంచి తర్వాతకి రావద్దు అని చెప్తే ఓకే డన్. నేను నాకు వంశీ గారు అంటే వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం ఇంత ముందు, ఎందుకంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ కదా, వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు అనేది నాకు ఉండదు. బట్ ఆ రోజు నన్ను అట్లా చేయడం నాకు మొత్తం అనేది హోప్, అంటే రీల్ ఒకటి ఉన్నది, రియాలిటీ ఒకటి ఉన్నదని నాకు అనిపించింది ఆ రోజు. అంటే మోటివేషనల్ మంచి వీడియో చెప్తారు, అంత మంచినే చెప్తారు, బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక 1 week ముందు సరే భరత్ ఇప్పటి నుంచి వద్దు, 1 week తర్వాత నుంచి వద్దు, నువ్వు ఇట్లా వీడియో చేస్తా అన్నావు కదా వద్దు, ఓకే డన్, నువ్వు న్యాచురల్ ఫార్మింగే చేద్దాం అనుకుంటున్నాను కదా, సరే మీకు ఎంతో కొంత ల్యాండ్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, అక్కడ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, అట్లా చెప్పొచ్చు కదా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్సే కదా. ఒకటి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఓకే, సో తర్వాత రాజేష్ గారు చెప్పిన మాట అది, మీతో ఆ వీడియో తీస్తా అన్నందుకు నిన్ను రిమూవ్ చేయమని చెప్పి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడు? అంటే మంచినే ఉండేది, అందరితో మంచినే ఉండేది. మరి ఇప్పుడు బయటకు వచ్చి అలా ఉండే ఇలా ఉండే అని చెప్పి వంశీ గురించి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అంటే నేనైతే వంశీ గారితో అయితే ఫుల్ టైం అయితే ట్రావెల్ చేయలేదు కదా, జస్ట్ నేను ఆఫీస్ లో ఉండేది, ఇట్లా చూసుకునేది. వంశీ గారు కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా ఉండేది, మంచిగా మాట్లాడేది, బట్ అతను టోటల్ గా సాతో ట్రావెల్ చేసినారు కాబట్టి అతనికి తెలుసు. ఓకే, సో ఏం అర్థమైంది మీకు? అంటే 3 months వర్క్ చేస్తారు కాబట్టి, సో ఏం గమనించారు మీరు అతని దగ్గర నుంచి? ఒక్కటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్స్ గా చాలా మంచి మోటివేషనల్స్ ఇస్తారు. అవును, ఒకటి నన్ను రిమూవ్ చేసినప్పుడు రియల్ గా మోటివేషనల్ స్పీకర్స్ అయితే ఇట్లా ఒకళ్ళు బాధ అర్థం చేసుకుని ఇట్లా అయితే రిమూవ్ చేయరు, ఏదో ఒకటి చెప్పి అయితే రిమూవ్ చేస్తారు అనేది ఒకటి అనిపించింది. ఇంకొకటి వీడియోస్లలో ఊకే ఆర్గానిక్ అని చెప్పడం, అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఫార్మింగ్ చేస్తున్నాం, ఇవన్నీ మానవే ఇట్లా చెప్తారు, అంటే వీళ్ళు చేసినట్టే చెప్తారు, బట్ వీళ్ళు ఎక్కడ చేసి. అంటే ఆ వంశీకి నిజంగా లేదు, ఫీల్డ్ పొలం అనేది లేదు అక్కడ, దాంట్లో అదే 3 ఎకరాలలో కేవలం బీరకాయను బెండకాయ పండించినారు. ఓకే, అవే సేల్ చేసినాం. ఓకే, లైక్ ఇంకొకటి కూడా వస్తుంది, అమ్మాయిలను ఈజీగా మార్చేస్తాడు అని చెప్పి కూడా వంశీ పైన ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే 3 months వర్క్ చేస్తారు, 3 months వర్క్ చేసిన, బట్ అది నేను అతనితో ట్రావెల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఒక అమ్మాయే ఉండాలి అనంత అయితే నాకు వద్దనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలియదు. ఓకే తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అంటే ఒక ఫార్మ్ అగ్రికల్చర్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి, ఒక ఎట్లా చేస్తారు ఏంది అనేది. ఎవరో తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు, సరే మెన్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఉంటారు కదా, ఏమైంది కావాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారేమో వీళ్ళు. ఓకే, వాళ్ళని తీసుకునే బదులు వీళ్ళని తీసుకుంటే యూజ్ అవుతుంది కదా. అంటే ఈ ఇష్యూ నీకు తెలియదు అంటావు అమ్మాయిలకు సంబంధించి? ఓకే, అంటే 3 months నుంచి ఎప్పుడు మీరు గమనించాలి? గమనించాను. ఓకే డన్. ఇంకోటి ఎక్కువ తాగుతాడు,
సో తనకి నేను డ్రింకింగ్ ఉన్నప్పుడైతే ఇలాంటి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. టీమ్ కి ఎప్పుడైనా దావత్ ఇవ్వడం జరిగిందా? నేను అసలు నాకు తెలియదు. 3 months లో ఎప్పుడు ఏ రోజు? వంశీ గారి బర్త్డే అప్పుడైతే మాకు బిర్యానీ అనేది దావత్ ఇచ్చినారు, బట్ డ్రింకింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు. ఓకే, డ్రింకింగ్ ఎప్పుడు లేదు. నేను చూసినప్పుడు అయితే ఎప్పుడు లేదు, నాకు తెలియదు. ఓకే, సో అంటే గచ్చిబౌలి కాకుండా ఈ వంశీ ఫామ్ కి సంబంధించి కూడా హనీ, ఆ హనీ బాగా ఫేమస్, చాలా ప్యూర్ ఉంటది హనీ అని చెప్పి కూడా ఆ వంశీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. సో తన స్టేటస్ కూడా బాగా హనీకి సంబంధించి పెడుతుండేవాడు కదా. మీరు ఉన్నప్పుడు మీరు గమనించింది ఏంది ఈ హనీ విషయం? నిజంగా ప్యూరా? అంటే నేను ఫేస్ చేసింది అయితే అది రియల్ గా ప్యూర్ అనేది అయితే నాకు తెలియదు, బట్ రేజ్డ్ ఆన్ కంప్లైంట్స్ అయితే ఇది డాబర్ హనీ లెక్క ఉన్నదని అయితే కొంచెం కంప్లైంట్స్ అయితే వచ్చినప్పుడే నేను ఫేస్ చేసి. ఎక్కువ ఏ కంప్లైంట్స్ వస్తుంటాయి? ఏ ప్రోడక్ట్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి? అంటే ప్రొడక్ట్స్ అంటే మాక్సిమం అయితే హనీ మీద వచ్చేది. అంటే కాల్స్ వచ్చేది అయితే తక్కువ వచ్చినా ఒక 2-3 కాల్స్ వచ్చినా కానీ హనీ మీద వచ్చేది. ఇంకా వేరే ప్రొడక్ట్స్ మీద అయితే రాకపోతే. ఓకే, బట్ ప్రైస్ హై ఉందని అయితే కస్టమర్స్ కొంచెం అని చెప్పేది. అంటే ఇట్లా మేము కొనుక్కుందాం అంటున్నాం కానీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కొంచెం ప్రైస్ హై ఉన్నది కదా అని అయితే అనేది. ఓకే, సో ఈ మొత్తానికి ఈ స్టోరీ లైక్ ఈ ఇష్యూ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? లైక్ అంటే ఎందుకు తెరపైకి వద్దాం అనుకున్నావు? ఎందుకో ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకున్నావు? నేను ఇంటర్వ్యూస్ ఇద్దాం అనుకుని అయితే ఏం అనుకోలేదు, బట్ ఒకసారి ఇచ్చినాం కాబట్టి అది ఏందో ఇంతకుముందు ఏంటంటే నేను ఇట్లా ఇంత ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడలేదు, బట్ బేస్డ్ ఆన్ కొంచెం అడిగినారు కాబట్టి నేను ఇస్తున్నా. అవును, అది మేము అడిగినాం. ఎందుకంటే మీరు వచ్చారు, మాట్లాడారు, ఎలిగేషన్ వేశారు కాబట్టి వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలోనే మేము ఉంటాం ఎప్పుడు. సో అందుకోసమే పిలవడం జరిగింది. ఒకటే ఏంటంటే ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని స్టోర్ లో అమ్మండి, అది కొంచెం ప్రైస్ ఫార్మర్స్ తీసుకొస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అంటే రాబడి తక్కువ ఉన్నా కానీ కొంచెం ప్రైస్ తగ్గియచ్చు అనేది నా కాన్సెప్ట్. అది మీరు అదొకటి అంటే వంశీ ఫార్మ్స్ లో అదొకటి చేస్తే బాగుంటది, ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చి బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో 3 years ఇంకొక 3 acres కాకపోతే ఇంకొక 2 acres తీసుకొని మంచి ల్యాండ్ తీసుకొని మంచిగా వీళ్ళే వెజిటేబుల్స్ బయట అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే బీఎస్సీ చేయలేక ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉండి బీఎస్సీ చేయలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఫార్మింగ్ చేసి వీళ్ళే ఫ్రెష్ గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీళ్ళ ఫామ్ లో పండించి అవి తీసుకొచ్చి స్టోర్ లో పెడితే బాగుంటది అని అయితే నా ఆలోచన. ఓకే, అంటే మీరు వేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే సో ఆ కంపెనీ నుంచి కాకుండా ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ కొంటే బాగుంటది అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చే ప్రొడక్ట్లు కొన్ని ఫార్మర్స్ నుంచి తీసుకొస్తున్నాం, కొన్ని కంపెనీ అంటున్నారు. ఆ కొన్ని కానీ కంపెనీ నుంచి తీసుకురాకుండా ఫార్మర్స్ నుంచి అదొకటే మీరు తనపై చేస్తున్న ఎలిగేషన్, అదొకటే అంటారు. సో తనకు సంబంధించి కానీ తనకి అమ్మాయిల విషయం కానీ ఎలాంటి ఎలిగేషన్స్ అయితే మీరు వేస్తలేరు. తన నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేము. ఓకే, మొత్తానికి మీకు అదొకటే ఇబ్బందిగా ఉండే, సో అదొకటి చెప్తున్నారు మీరు. ఓకే, సో మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి ఆ బాధ మీపై ఉంది. అవును. ఓకే, లైక్ వితౌట్ రీజన్ మిమ్మల్ని తీసేస్తారు కాబట్టి సో మీరు దాన్ని అడుగుతున్నారు అంతే. నాకు వన్ అంటే చెప్పి తీసేస్తే బాగుండదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ చెప్పకుండా తీయడము అండ్ ఆ టైంలో గ్రూప్స్ లలో నుంచి రిమూవ్ చేయడము. అంటే ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు కూడా పక్కన కూర్చొని ఇద్దరు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో తనే చెప్పడం మనం చూస్తున్నాం, లైక్ తన ఎక్కువ తాగుతుండేదో అడవిలా అదే అంటున్నా. అంటే తను మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి ఇట్లాంటి అయితే ఏం చేయలేదు. జస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళినామా, ఆఫీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫోన్ చేసినామా, మాట్లాడినామా, రావడమా. ఇప్పుడు రాజేష్ చేసిన ఎలిగేషన్స్ నమ్మొచ్చు అంటావా? అది నేను చెప్పలేను కదా, నేను ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి అడుగుతున్నా. ఇంటర్వ్యూ చేసినా గానీ అతను ట్రావెల్ చేసిండు, అతనికి తెలుసు. వంశీని కూడా నువ్వు 3 months చూసావు కాబట్టి సో రాజేష్ చేసిన ఎలిగేషన్ నమ్మొచ్చా? అంటే నేను చూస్తే నిజంగా నేనున్నప్పుడు అయితే నాకు తెలిసింది అయితే తెలియదు. అంటే జస్ట్ మా దగ్గరకు వచ్చేది, మాట్లాడేది, వెళ్ళేది. అట్లాంటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎట్లా చెప్పలేను కదా. ఓకే, సో చూడలేవు. నేను రియల్ గా ఓకే చూసి ఇట్లా ఫేస్ చేస్తే ఏదైనా ఎవరైనా అంతే, ఏదో ఇట్లా ఒకళ్ళు చెప్పినారు కానీ మనం ఎలిగేషన్ చేస్తే తప్పు అవుతుంది. ఇప్పుడు రియల్ గా మనం వాళ్ళ ముందు చూసి ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ చూసి ఓకే రియల్ గా జరిగితే దెన్ నీకు చెప్పొచ్చు నేను ఓకే ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పొచ్చు. బట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పలేము కదా. అతను రాజేష్ అనాథంగా నాకు ఎప్పుడు షేర్ చేయలేదు. ఇట్లా మేము చూస్తేనే నమ్ముతావు, ఆ వాస్తవాలను నమ్మను నేనైతే. ఓకే, సో చివరిగా మీ వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ వీడియో చూస్తే మీ సార్కి వంశీకి చెప్పాలంటే ఏం చెప్తావు అంటున్నా? మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి టోటల్ గా వంశీ ఫార్మ్స్ లో ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురాండి. ఓకే, అండ్ వెజిటేబుల్స్ వరకు ఇప్పుడున్న 3 acres కాకుండా ఇంకొక 2 acres తీసుకొని మంచిగా అందులోనే ఫార్మింగ్ చేసి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీ స్టోర్ లో పెట్టండి. ఓకే, బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాకుండా మీరే ఫార్మింగ్ చేసి వెజిటేబుల్స్ వరకు పెట్టండి. సరే ప్రొడక్ట్స్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి
తీసుకొచ్చి పెట్టండి. సో ఫైనల్లీ ఎప్పుడో ఒక రోజు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఇలా చేస్తే అనేది నా ఒక అదొకటే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా మన వ్యూవర్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే వంశీ అండ్ farm కి అక్కడ నుంచి ఓకే కొంచెం మంది అంటున్నారు, అంటే ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ కొంచెం మంది ఏమన్నారు అంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు ఫామ్ పెడతారు అనేది ఇట్లా అంటున్నారు. నేను అంటే డౌట్ వస్తుంది ఒక ఫామ్ పై ఎలిగేషన్ వేసినప్పుడు, సో వీళ్ళు ఏదో పెడదాం అనుకుంటారు కాబట్టి వాళ్ళని కించపరుస్తున్నారు అని చెప్పి ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుంది, అంటే మన వ్యూవర్స్ కి వచ్చి ఉంటది. సో ఆల్రెడీ కామెంట్స్ కానీ పెట్టినారు. సో నేను వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ నేను బయటకు వచ్చిన ఒక 1 month తర్వాతకి నేను మా ఊర్లో మా ల్యాండ్ లో ఒక ½ acre ఫార్మింగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. అప్పుడే వెరీ గుడ్. ఎందుకనంటే నాకు నేను చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళతో పనిచేసేది ఇది అనేది అన్ని పనులు వచ్చు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను ఎట్లా ఫార్మింగ్ చేయాలి. అంటే అగ్రికల్చర్ చదివిన అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేర్చుకున్నా. ఇంకొంచెం కషాయాలు మిశ్రమాలు ఇట్లా స్ప్రేస్ ఎట్లా చేయాలి ఏంది అనేది నేర్చుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ అది అవ్వలేదు. తర్వాతకి బయటకు వెళ్ళిన తర్వాత నేను కొంచెం స్టడీ చేసిన. ప్రెసెంట్ నేను ఒక ½ acre మా పొలంలోనే నేను మా సొంతగా ఫార్మింగ్ అనేది చేస్తున్నా. సో నేను ఛానల్ పెట్టిన ఆల్రెడీ. అంటే చాలా మందికి అనుకోవచ్చు ఇట్లా చేస్తారు, ఇట్లా చేయొచ్చా, ఇట్లా వాళ్ళని చూసి కాపీ కొట్టారు అని అనుకుంటారు. బట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పిన ఇట్లా నేను ఫార్మింగ్ నేర్చుకుందామని వచ్చిన, బట్ అది అవ్వలేదు. సో నేను నా సొంతంగా ఇప్పుడు ఛానల్ పెట్టిన అండ్ నేను ఫార్మింగ్ చేస్తున్నా. నేను నా ఛానల్ ఏమొచ్చేసి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెట్టిన. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ సిటీలో ఆర్గానిక్ అంటారు, ఓన్లీ సిటీలలోనే ఆర్గానిక్ అని చెప్తారు, కానీ పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడ లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఊర్లలో ఎక్కువ కెమికల్ ఫార్మింగే చేస్తారు మాక్సిమం అందరూ. ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది హెల్త్ ఖరాబ్ అయ్యి ఉంటుంది ఫార్మర్స్ కి. మాక్సిమం రీసెంట్ గా మనం ఒక రిపోర్ట్ లో కానీ చూసినాం, ఒక నియర్లీ 400 ఫార్మర్స్ కి టెస్ట్ చేసి అందులో 300 members కి క్యాన్సర్ ఉందని అయితే వచ్చినది. సో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళ హెల్త్ మంచిగా ఉండేలాగా చేద్దామని చెప్పేసి ఫార్మింగ్ స్టార్ట్ చేసిన. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నా ఫామ్ లో నా సొంత పొలంలో నేను పండించి రియల్ గా పండిస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరు చూడరు, ఊర్లలో ఏంటంటే మనం ఎట్లా చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారు, ఫార్మింగ్ ఎలా చేస్తున్నది. నేను అక్కడ ఏదైనా మిస్టేక్